పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 2 పోక్సో కేసుల్లో 2 ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు నర్సాపురం రూరల్ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. గత నెల 22న మొగల్తూరులో బాలికలపై అత్యాచార యత్నానికి పాల్పడిన దుర్గాప్రసాద్ రాజేంద్రలను అదుపులోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఈ ముద్దాయిలను రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకుని నర్సాపురం మొగల్తూరు ప్రాంతాలకు బాలికను రప్పించి అఘాయిత్యానికి పాల్పడ్డారని సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. మనకు కంప్లైంట్ వచ్చింది. 2 మైనర్ గర్ల్స్, 2 పేరెంట్స్, 2 ఆడపిల్లలు కూడా 9th క్లాస్ చదువుతున్నారు. ఆ 2 ఆడపిల్లలు ఏంటంటే కుర్రోళ్ళు, ఇక్కడ మొగల్తూరు కుర్రోళ్ళు వాళ్ళు పిలిపించారు అన్నట్టు. కాకపోతే విషయం ఏంటంటే ఇక్కడ ఆ 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయికి సిన్స్ లాస్ట్ 1 year ఇన్స్టాగ్రామ్లో ఒక కుర్రోడితో పరిచయం ఉంది. దుర్గాప్రసాద్ అనే కుర్రోడితో పరిచయం ఉంది ఇన్స్టాగ్రామ్ మీద. ఆ పరిచయం మీద ఆ వ్యక్తి అమ్మాయిని నర్సపూర్ రమ్మన్నాడు. 2 ఆడపిల్లలు కూడా మన యలమంచిలి మండలం వారు, 2 కూడా దొడ్డిపట్ల హై స్కూల్లో చదువుతున్నారు. సో ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ని కూడా తనతో పాటు తీసుకొచ్చింది. ఇన్ ద మీన్ టైం దుర్గాప్రసాద్ అన్న కూడా వీడి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, రాజేంద్ర అని. సో వీళ్ళిద్దరూ జాయిన్ అవుతారు, వాళ్ళని తీసుకొస్తారు నర్సపూర్ బస్ స్టాండ్ నుంచి మొగల్తూరులో ఒక లాడ్జ్కి తీసుకెళ్తారు. ఆ లాడ్జ్లో 2 కూడా వేరే వేరే రూమ్ తీసుకుంటారు. దుర్గాప్రసాద్ అన్న కుర్రోడికి అమ్మాయితో ముందు నుంచి పరిచయం ఉంది. వాళ్ళిద్దరూ లాడ్జ్లో వెళ్తారు. లాడ్జ్లో ఆ కుర్రోడు ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయితో సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తాడు. సిమిలర్లీ ఈ రూమ్లో వేరే రూమ్లో కూడా వీళ్ళిద్దరూ కూడా ఈ రాజేంద్ర అన్న కుర్రోడు కూడా అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ చేస్తాడు. దాని నిమిత్తం ఇదంతా 22వ తారీఖు జరిగిందండి. ఆన్ 22nd జరిగింది. 22nd సుమారు మధ్యాహ్నం టైంలో. ఆ తర్వాత రోజు నైట్ ఇంటికి వెళ్ళిపోయారు, ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ 23వ తారీఖు మళ్ళీ ఫోన్ చేసి పిలిపిస్తారు వీళ్ళు రమ్మని. ఆ రోజు మధ్యాహ్నం వీళ్ళు వచ్చేసరికి 3 అలా అయిపోద్ది. 2 ఆడపిల్లలు అలాగా పేరుపాలెం బీచ్ అది తిరిగి అగైన్ ఇంటికి వెళ్ళిపోతారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.